జాతకాలు చెప్తున్నాయి. ఈ విధంగా నాకైతే మైండ్ బ్లాక్ అయింది. అసలు జాతకాలు అని రెండు డిఫరెంట్ కాంట్రాస్ట్ సబ్జెక్ట్, అట్లాంటి ఆ రెండింటిని కలిపి మన ముందుకు తీసుకొచ్చారు. దాని పేరు కుండ్లీ జీబీటీ. ఇది డెవలప్ చేసింది ఎవరో కాదు, మన ఇండియన్ NIT సూరత్ అల్యూమిని స్టూడెంట్ రాజ్ టుటారియా. ప్రస్తుతానికి ఇదైతే 12 లాంగ్వేజెస్ లో అవైలబుల్ అయితే ఉంది. ఇండియాలో ఉన్న మేజర్ లాంగ్వేజెస్ అయితే దీంట్లో అయితే మనం చూడొచ్చు. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఇదైతే మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. అప్పుడు మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన ప్లేస్, అలాగే పుట్టిన టైం సేవ్ చేసి ఎంటర్ అయితే చేయాలి. అలా సేవ్ చేసిన తర్వాత మనకైతే మన జాతక చక్రాన్ని అయితే అది జనరేట్ చేస్తుంది. జాతక చక్రాన్ని జనరేట్ చేసిన తర్వాత అది కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి డిస్ప్లే చేస్తుంది. ఆ డిస్ప్లే చేసిన క్వశ్చన్స్ నుంచి అయితే మనం దాన్ని అయితే అడగొచ్చు. కుండ్లీ జీబీటీ మనం ఏం అడగొచ్చు అంటే, హౌ విల్ బి యువర్ మ్యారేజ్ లైఫ్, మన ఎకనామిక్ లైఫ్ ఎలా ఉంటుంది, అలాగే మన ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లా ఉంటుంది, ఇంకా వాట్ హెల్త్ ప్రాబ్లమ్స్ షుడ్ బి అవేర్ ఆఫ్ అనే కొన్ని క్వశ్చన్స్ అయితే మనం దాన్ని అడగొచ్చు. నేనైతే దీన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాను. అది అడిగిన తర్వాతకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే జనరేట్ చేసింది. ఇవి ఫాలో అయితే మీరు లైఫ్లో కొంచెం బెటర్గా అయితే ఉండొచ్చు అని అయితే చెప్పింది. AI వచ్చిన తర్వాత నెక్స్ట్ 20 to 30 yearsలో వీళ్ళని రిప్లేస్ చేస్తుంది, వాళ్ళని రిప్లేస్ చేస్తుంది అంటారు. ఇది చూసిన తర్వాత నిజంగానే రాశి ఫలాలను చెప్పే వాళ్ళని కూడా రిప్లేస్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. నాకు తెలిసి రాశి ఫలాల వాళ్ళు కూడా తట్టబుట్ట జరుపుకోవాల్సి వస్తుందేమో. ఏంటి తోపేస్తున్నారా, ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా? పొద్దున్నే మనం రాశి ఫలాలు చూస్తుంటే ఆ బొక్కలే ఇప్పుడు చూస్తారు, కానీ ఇక నెక్స్ట్ 30-40 years అయిన తర్వాత ఎవరు చూస్తారు అనుకున్నా. కానీ నెక్స్ట్ 30-40 years అనే కాదు, ఆ తర్వాత కూడా చూస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు టీవీ వాళ్ళు చెప్తే చూస్తున్నాం, నెక్స్ట్ AI టూల్స్ చెప్తే చూస్తుంటాం. ఫైనల్గా ఒక్కటైతే అర్థమైంది నాకు, ఎంత టెక్నాలజీ వచ్చినా సరే, మనం ఎంత ముందుకు పోయినా సరే వాటి ఫామ్ మారుతుందేమో కానీ వాటి పర్పస్ అయితే మారదు. ఏంటి అర్థం కాలేదా? ఎలాగంటే ఇంతకుముందు మనం సమ్మర్లో వాటర్ కూల్గా ఉండడం కోసం కుండలు వాడేవాళ్ళం, ఇప్పుడు ఫ్రిడ్జ్లో వాడుతున్నాం. లేదు, ఇప్పుడు కూడా కుండలే వాడుతున్నాం అంటారా? ఫైనల్గా దాని స్ట్రక్చర్ లేక దాని మెకానిజం మారొచ్చేమో కానీ వాటి పర్పస్ అయితే మారదు. ఇంకా ఎవరిని రిప్లేస్ చేస్తుంది అనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ ఫర్ కారన్ సైన్స్, టెక్నాలజీ అండ్ కల్చర్.